జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలోని 8వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ప్రకృతిం ప్రకృతిం స్వామవష్టభ్యా స్వామవష్టభ్యా విసృజామి విసృజామి పునః 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 భూత భూత గ్రామమిమం గ్రామమిమం కృత్స్నం కృత్స్నం అవశం అవశం ప్రకృతేర్ ప్రకృతేర్ వశాత్ వశాత్. ఇప్పుడు మళ్ళీ ప్రకృతిం ప్రకృతిం స్వామవష్టభ్యా స్వామవష్టభ్యా విసృజామి విసృజామి పునః 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 భూతగ్రామ భూతగ్రామ మిమం కృత్స్నం మిమం కృత్స్నం అవశం అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతేర్వశాత్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ప్రకృతిం స్వామవష్టభ్యా ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్. ఇప్పుడు మళ్ళీ ప్రకృతిం స్వామవష్టభ్యా ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని 3 సార్లు నేర్చుకుందామండి. నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. జై శ్రీరామ్. హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ